చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు బంటు రవి ఇల్లు కూలిపోవడంతో వారు నిరాశ్రయులుగా మారారు. రవిది నిరుపేద కుటుంబం అవడంతో అది తెలుసుకున్న మాల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూప్ సభ్యులు వారి కుటుంబానికి అండగా నిలిచి 20,000 రూపాయలను వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మరియు చందుర్తి సిఐ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడుతూ దుబాయ్ గ్రూప్ వారు ఇంతకు ముందు మాల్యాల గ్రామానికి బాడీ ఫ్రెజర్ ను అందించారని, బంటు నందు అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోతే వారి కుటుంబానికి 20,000 రూపాయలు అందజేశారని, అలాగే పలువురికి ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు. దుబాయ్ గ్రూప్ వారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని, సామాజిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాల్యాల దుబాయ్ అభివృద్ధి కమిటీ గ్రూప్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టైం ఇట్లా చేస్తున్నారని తెలిసింది. దుబాయ్కి వెళ్ళి దుబాయ్ జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు అంత మంచి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అంటే దుబాయ్ ఇట్లా వెళ్తూ ఉంటారు గల్ఫ్ దేశాలు. అందులో వెళ్ళి అక్కడ అంత మంచిగా రాణిస్తూ సంపాదిస్తూ మళ్ళీ వెనక వాళ్ళ సొంత గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇంత మంచిగా 100 రూపాయలు ఏవో నెలకి తీసి పెట్టుకొని అవి సేవ్ చేసి పంపిస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటి మంచి మంచి సాంఘిక సేవా కార్యక్రమాలకి చాలా మంచి ఉన్నత ఆశయంతో ఇది ఈ దుబాయ్ గ్రూప్ అనేది ఏర్పడింది. చాలా సంతోషం అనిపించింది. అయితే ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను డిఫరెంట్ ఒకటి మన సైన్ బోర్డ్స్, ఎస్పెషలీ నేను పోలీసింగ్ విషయంలో అయితే సైన్ బోర్డ్స్ అని దాని మన ట్రాఫిక్ సంబంధించిన గ్రామంలో ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం చాలా కాంట్రిబ్యూట్ చేసినారని, అదే దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మెయిన్గా ఫస్ట్ మీ అందరినీ మెయిన్గా ఇక్కడ మహిళలు కూర్చున్నారు, వాళ్ళ సతీమణులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. థ్యాంక్ యూ అమ్మ. మీరు వెనుక ఉండి ఇక్కడ అంతా చేసుకొస్తుంటేనే వాళ్ళు అక్కడ హ్యాపీగా సంపాదించి పంపించగలుగుతున్నారు. సో మీ ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి, గ్రామం నుంచి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇట్లా వచ్చి వెనక్కి వాళ్ళ గ్రామం కోసం వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు. సో నా వైపు నుంచి పోలీస్ తరఫు నుంచి అభినందనలు హృదయపూర్వకంగా వాళ్ళందరికీ. ఇట్లా ఇంకా కూడా ఈ విషయం అనేది ఇంకా కూడా పబ్లిసిటీ అనేది ఇదేదో చెప్పుకోవడానికి కాదు, కానీ అదేం తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది చూసి కొంతమంది ముందుకు వచ్చి అరే ఇదేదో ఐడియా బాగుంది, ఐడియాస్ తీసుకోవడంలో తప్పులేదు. సో ఐడియా ఇచ్చి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయడానికి ఇట్లాంటివి కొంచెం పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్. సో చేయండి, దీంట్లో గిల్టీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మంచి కార్యక్రమం చేసుకున్నప్పుడు చెప్పుకుంటే ఇంకొకరు చూసి ముందుకు వస్తారు. సో ఇంకా కూడా ముందుకు రావాలి, ఇంకా కూడా వెళ్ళే వాళ్ళంతా ఈ ఆశయాలతో ముందుకు వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ ఒకటి నేను చెప్పదలుచుకున్నా, ఇంకా కూడా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మాకు గల్ఫ్ ఏజెంట్స్ అని మోసం చేసి డబ్బులు తీసుకొని పంపిస్తా అని ఫేక్ ఏజెంట్స్ ఉన్నారు ఇట్లా దుబాయ్కి వెళ్ళే వాళ్ళ కోసం. సో అది దానికోసం మాకు లా అండ్ ఆర్డర్, మాకు పోలీస్కి చాలామంది బాధితులు రావడం జరుగుతుంది. చందుర్తి నుంచి చాలామంది, మలయాళ అన్ని గ్రామాల నుంచి వస్తూ ఉన్నారు. సో దానికి మేము మా ఎస్బీ ఇన్స్పెక్టర్ గారి నంబరు మీకు ఇస్తాము. సో ఏదన్నా ఎవరైనా ఒక ఏజెంట్ నేను పంపిస్తా, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి పంపిస్తా అని ఎవరైనా వస్తే వాళ్ళు ఫేకా నిజమా అనేది మీ లెవెల్లో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, ఇట్లా మోసపోవద్దు అనేది. సో ఆ నంబర్ ఒకటి నేను వెళ్ళిపోయేటప్పుడు మీకు ఇస్తాను, తీసుకోండి. ఒక్కసారి కాల్ చేసి ఈ పలానా వ్యక్తి అని మీరు చెప్తే అతను మోసగాడా లేదా అనేది మనకు తెలిసిపోద్ది ప్రిలిమినరీగా. సో ఇంకా కూడా వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి, మంచిగా సంపాదించాలి, వాళ్ళ గ్రామానికి తిరిగి ఇవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.